హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో లిథియం అయాన్ బ్యాటరీ వోల్టేజ్ అలాగే లేటెస్ట్గా తీసుకున్న మనం విప్పోకి సంబంధించిన లేటెస్ట్ బ్యాటరీస్ అయితే వచ్చాయండి. ఇది 3000 mAh సంబంధించిన బ్యాటరీస్. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటన్నది మనం ఒకసారి చెక్ చేద్దామండి. ముందుగా మనం వోల్టేజ్ని అయితే చెక్ చేద్దాం. దీంట్లో నేను ఒక బ్యాటరీని అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ని అయితే మనకు పైన 18650 మోడల్ నెంబర్ అండి. ఇది 2200 mAh అండి. దీని వోల్టేజ్ వచ్చేసి 3.7 volts అయితే ఇవ్వడం జరిగింది. దీని వోల్టేజ్ చూద్దాం. ముందుగా ప్లస్కి ఒక ప్రోబ్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇంకొక ఒక్క మైనస్ని అయితే కనెక్ట్ చేయండి. 4.2 అంటే మనకు ఫుల్ ఛార్జ్తో ఉందండి ఈ బ్యాటరీ. నార్మల్గా అయితే మనకు 3.7 volts ఉంటుంది. ఫుల్ ఛార్జ్ ఉండటం వల్ల మనకు ఛార్జ్ ఫుల్గా పెట్టి మీకు చెక్ చేయడం చూపించాను. సో ఈ బ్యాటరీ వోల్టేజ్ కూడా ఒకసారి చూద్దాం. త్రీ 3.86 ఉందండి. మనకు రెండు బ్యాటరీలకి వోల్టేజ్ అయితే సేమ్ ఒకే విధంగా ఉంది. వోల్టేజ్లో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో మనకు లేటెస్ట్గా వచ్చిన ఈ బ్యాటరీస్లో ఏంటంటే కొంచెం పవర్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. చూడండి, ఇది 2200 amperes ఉందండి mAh. దీని యొక్క mAh వచ్చేసి 3000 ఉంది. దీనికంటే మనకు ఇది 800 mAh అయితే ఎక్కువగా ఉంది. దానివల్ల మనం ఎక్కువగా సేల్స్ ఇది అయితే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇవి లేటెస్ట్గా వచ్చిన కంపెనీ యొక్క ప్రోడక్ట్ అండి. మరి వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్నాళ్ళు మనతో అన్నది మనం టెస్టింగ్ కొన్నాళ్ళు వాడిన తర్వాత అయితే చెక్ చేద్దాం. మన ఓల్డ్ బ్యాటరీస్ లిథియంకి సంబంధించిన ఈ బ్యాటరీస్ అయితే మాత్రం మనకు 5 years వరకు వర్కింగ్ అయితే చాలా బాగా పనిచేసేయండి. ప్రజెంట్ ఈ బ్యాటరీస్ కూడా వచ్చినాయి. వీటిని కూడా ఒకసారి మనం వాడిన తర్వాత వీటికి పోటీగా నిలబడతాయో లేదో చెక్ చేద్దాం. దీంతో ఈ బ్యాటరీతో మనం పవర్ బ్యాంక్లు అయితే తయారు చేద్దాం. మనకి ఏంటంటే 8800 mAh ఎక్కువగా ఉండటం వల్ల మనకు పవర్ బ్యాంక్లో లైట్ వెయిట్తో మనం తయారు చేసుకోవచ్చు. అదే దీంట్లో మనం 4 బ్యాటరీలను యూజ్ చేసి అయితే మనం 12000 mAhకి సంబంధించిన పవర్ బ్యాంక్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది 3000 mAh అండి. ఇది ఒక బ్యాటరీ వచ్చేసి 2200 mAh. దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఇదండి. మనకు mAh అన్నది ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్యాటరీని అయితే యూజ్ అయితే చేయొచ్చు. మనకు పవర్ బ్యాంక్లో టాయ్స్లకు సంబంధించిన వాటిలో మనం దీని అయితే యూజ్ అయితే చేయవచ్చు. దీని వోల్టేజ్ వచ్చేసి 3.7, దీని వోల్టేజ్ వచ్చేసి కూడా 3.7. మరి వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే mAh ఒకటి డిఫరెంట్ అండి. కొంచెం దీనికి పవర్ అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీటి ప్రైస్ దీన్ని కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. లింక్స్ ద్వారా మీరు కొనుగోలు అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.